నైరుతి వీధిపోట్ల గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, నైరుతి అనేది అంటే ఇవి ఉన్నాయి కదా 9x9 81 గళ్ళు ఉన్నాయి. ఈ 81 గళ్ళల్లో కూడా వాస్తు పురుషుడు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. ఇది మన శాస్త్ర వచనం. వాస్తు పురుషుడి మీద ఎందుకట్లా ఆయన బంధింపబడి ఉంటాడు అంటే దానికి పురాణ గాథలు అనేకం ఉన్నాయి. అది ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. అయితే 81 గడుల్లో 81 దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, రాక్షసులు ఈయనని అధోముఖంగా పడవేసి ఈయన మీద అధిష్ఠించి ఉంటారు. అందులో ఈ నైరుతి మూలన ఒక నిరుతి అనే రాక్షసుడు ఈ స్థలంలో నైరుతి మూలన ఆక్రమించి ఉంటాడు వాస్తు పురుషుణ్ణి. ఈ నిరుతి అనే రాక్షసుడు అంటే దేవతలు, రాక్షసులు అందరూ వాస్తు పురుషుడి మీద అధిష్ఠిస్తారు. నిరుతి అనే రాక్షసుడు ఇక్కడ ఉంటాడు. నిరుతి యొక్క రాక్షసుడు ఆయన పని ఏమిటంటే దేన్నైనా సరే పట్టుకొని ఉంటాడు. పని రాక్షసుడు, పని లేకుండా ఆయన ఉండడు. ఆయనకు అక్కడ ఏమీ లేకపోతే మనకి పనులు పురమాయిస్తూ ఉంటాడు. మంచో చెడో మనం ఉరుకులు పరుగులు పెట్టవలసి వస్తుంది, రిజల్ట్ నెగటివ్గా ఉండొచ్చు. అందుకని ఈయనకి పని కల్పించడానికి అక్కడ బరువులు పెడతారు. ఆ బరువు పట్టుకొని ఉంటాడని ఒక నమ్మకం. ఇక వేరే ఏదైనా డబ్బు, దశకం, నగలు, డాక్యుమెంట్స్, ప్రాపర్టీ విషయాల డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెడితే ఆయన పట్టుకొని ఉంటాడు కాబట్టి ఆ ఇంట్లో బరకత్ ఉంటుందని. అదే ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ తయారైంది అనుకోండి, ఆల్రెడీ రాక్షసుడు అంటే మనం నెగిటివ్గా థింక్ చేస్తాం. ఆ నెగిటివ్కి ఇంకొక నెగిటివ్ యాడ్ అయినప్పుడు ఇంకా తీవ్రమైన ఫలితాలు ఉంటాయి. అందులో దక్షిణ నైరుతి నుండి కూడా ఒక వీధిపోటు, దక్షిణ నైరుతి నుంచి కూడా ఒక వీధిపోటు ఉందనుకోండి. ఇక్కడ ఒక రోడ్డు, ఇట్లా ఒక వీధి వచ్చేసి దక్షిణ నైరుతిలో ఇట్లా తగులుతుంది అనుకోండి. ఇటు పోతుంది, మధ్యలో వీధి వచ్చి ఇక్కడ తగులుతుంది సరిగ్గా దక్షిణ నైరుతి భాగంలో. సో ఇక్కడ ఉన్న ఒక నెగిటివ్ ఫ్యాక్టర్కి ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ యాడ్ అయింది. అటువంటప్పుడు తీవ్రమైన ఫలితాలు ఉంటాయి. యాక్సిడెంట్స్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక చిన్న ఈ వీధిపోటు ఎంత చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, అటువంటప్పుడు ఇటువంటి వీధిపోట్లు లేకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా స్థలం కొనుక్కోవాలనుకున్నప్పుడు లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సపోజ్ ఇట్లా దక్షిణ నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి ఒక రోడ్ షూటర్ ఉందనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లో మనం కొనుక్కోకూడదు. రెంట్కుంటే కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అంటే రిపీటెడ్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతాయి లైఫ్లో, కానీ రిపీటెడ్గా అవే జరుగుతున్నాయంటే అది కొండ గుర్తు, అక్కడ వాస్తు దోషం ఉందని. కొంతకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, రిపీటెడ్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనుకోండి, అక్కడ వాస్తుకు సంబంధించినటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏదో ఉంది ఆ ఇంట్లో. సో దే ఆర్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ అని దాని అర్థం. అట్లాగే ఇక్కడ ఉన్నప్పుడు నెగటివ్గా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్, అందులో కొంచెం బాడీ డ్యామేజ్ అయ్యేటటువంటి తీవ్రమైన యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు ఉన్న స్థలం కానీ ఇల్లు కానీ మనం కొనుక్కోకూడదు, రెంట్కి కూడా ఉండకూడదు. ఏదో ధర వచ్చినప్పుడు అమ్మేద్దామని టెంపరీగా కూడా కొని పెట్టుకోకూడదు. మనం కొని ఒక సంవత్సరంన్నరకు అమ్మేస్తే ఇప్పుడు కొన్నదానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ రావచ్చు. కానీ సంవత్సర కాలంలో మనం నష్టపోయింది మళ్ళీ పూడ్చుకోలేము, అంత నష్టపోతాం. సో బెటర్ నాట్ టు గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్.